హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ తెలుగు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. బయట ఫ్రీ సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 53 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి మాయా అనే ఒక అమ్మాయి తన అయితే అన్ఎక్స్పెక్టెడ్గా సస్పీషియస్గా మిస్ అవడం అయితే జరుగుద్ది. అందుకను పోలీసులు ప్రైమ్ సస్పెక్ట్ కింద అయితే తన బాయ్ ఫ్రెండ్ అయితే అరెస్ట్ చేయడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది, తన బాయ్ ఫ్రెండ్ కి తన మిస్సింగ్ కి ఏమైనా సంబంధం ఉందా, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ద స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. మీరు కనుక అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ బ్యూటిఫుల్ గర్ల్ మూవీ విషయానికి వచ్చేస్తే అమ్మాయి బ్యూటిఫుల్గా ఉంటే సరిపోదు భయ్య, స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉండాలి. ఇక్కడైతే అవి దెబ్బైని అని చెప్పాలి. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ విషయానికి వచ్చేస్తే. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే తీసుకున్న కాన్సెప్ట్ స్టోరీ లైన్ స్టోరీ లైన్ అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు ఆ కాన్సెప్ట్ని. దాని పరంగా కొంచెం స్ట్రాంగ్గా చూపించారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఒక ఐడియా అయితే ఉంటుంది మూవీలో, మీడియా సెన్సేషనలిజం అని చెప్పేసి దాన్ని అండ్ పర్సనల్ ట్రామాని వీటిని చాలా ఎఫెక్టివ్గా పోర్ట్రే చేసి చూపిస్తారు భయ్య. వాటి పరంగా అయితే నాకు ఓకే అనిపించింది. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ భయ్య, ఆ మాయా క్యారెక్టర్లో చేసిన అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నెహాల్ గారి పర్ఫార్మెన్స్ కూడా మంచి మిస్టరీని అయితే హోల్డ్ చేసి చూపిస్తారు. ఆ పర్ఫార్మెన్స్ కూడా వర్కౌట్ అవుతుంది మీకు. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా యావరేజ్ ఉంటాయి, పర్లేదు, డీసెంట్ అని అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే కొంచెం బాగుంది భయ్య. అంటే ఆ థ్రిల్లర్ మూడ్ని అయితే సెట్ చేస్తారనమాట సినిమా అంతటికి కూడా. ఆ విజువల్స్ టెక్నికల్ పరంగా అయితే సినిమా బాగుందని చెప్తా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే ఇష్యూస్ భయ్య, ఘోరంగా ఉంటాయి స్క్రీన్ ప్లే ఇష్యూస్ అన్నవి. చాలా రొటీన్ ఉంటుంది. పైగా ఇన్కన్సిస్టెన్సీ అయితే చాలా దిక్కులు మెయింటైన్ చేస్తారు, కన్సిస్టెంట్ గా తీయలేకపోయారు. అండ్ ఎస్పెషల్లీ మిడిల్ పోర్షన్స్ అయితే చాలా ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది, ఏది కూడా వర్కౌట్ అవ్వదు. యాక్చువల్లీ చిరాకు వస్తుంది అనమాట ఆ స్క్రీన్ ప్లే చూసి. అండ్ అనవసరమైన సాంగ్స్ కూడా ఉంటాయి, అండ్ అనవసరమైన సీన్స్ ఉంటాయి, అస్సలు వర్కౌట్ అవ్వదు. అంటే పేసింగ్ కూడా చాలా దిక్కులు ట్రాక్ చేశారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఓవరాల్ థ్రిల్ ఫ్యాక్టర్ అన్నది మిస్ అయిపోతుంది భయ్య మూవీలో ఇలా సీన్స్ ట్రాక్ చేయడం వల్ల. అండ్ ఆ క్లైమాక్స్ ఎగ్జిక్యూషన్ అయితే వరస్ట్ అని చెప్పాలి. ట్విస్ట్ పర్లేదు, బాగానే ఉంటుంది, బట్ ఆ ఎగ్జిక్యూషన్ అయితే ఇంకొంచెం మంచిగా ఇంపాక్ట్ఫుల్గా ఉంటే బాగున్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా వరస్ట్గా ఉంటుంది, అండర్ డెవలప్డ్ ఉంటాయి, అంటే స్టీరియోటైపికల్గా ఉంటాయి అనమాట. అంతగా వర్కౌట్ అవ్వ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనేవి కూడా. తీసుకున్న కాన్సెప్ట్ని ప్రెజెంట్ చేసే విధంలో చాలా వరకు కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్తాను నేను. చాలా డమ్ మూమెంట్స్ ఉంటాయి, అండ్ అన్వాంటెడ్ సీన్స్ ఉంటాయి, అన్వాంటెడ్ డ్రామా ఉంటుంది, ఓవర్గా స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. జస్ట్ 2 hours లోపే ఉన్నప్పటికీ మూవీ ఆ రన్ టైం అయితే క్రిస్పీగా సెట్ చేసుకున్నారు, బట్ ఎగ్జిక్యూషన్ అయితే చాలా డ్రాగీగా సెట్ చేసుకున్నారు. అందువల్ల నాకు మూవీ అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా చూసేసాంలో అన్న ఫీల్ అయితే వచ్చేసింది నాకు. బట్ తీసుకున్న ఐడియా కాన్సెప్ట్ వైజ్ అయితే ఓకేష్గా ఉంది భయ్య. అంతకు మించి అయితే నాకు మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదు. ఈ బ్యూటిఫుల్ గర్ల్ కాస్త డిసప్పాయింట్ చేసిందనే చెప్తా. మీరు చూద్దాం అనుకుంటే బయట ఫ్రీ సైట్స్లో ఉంది, అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో కూడా ఉంటుంది. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై భయ్య. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. 1-2 సీన్స్ ప్రాబ్లమేటిక్ ఉంటాయి కానీ స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్తో పాటు ఆల్ నోటిఫికేషన్స్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. మరి అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.